మేడపాడులో టీచింగ్ ప్రాక్టీసులు పూర్తి చేశానండి. ఆ విధంగా మాస్టర్ తోటి తొలి పరిచయం. ఆ తర్వాత వారితో కలిసి నెంబర్ 1 స్కూల్ వేటలపాలెం నెంబర్ 1 స్కూల్లో కలిసి పనిచేయడం జరిగిందండి. నేను గమనించినంతట్లో మాస్టర్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే త్రికరణ శుద్ధి అన్న పదం మనందరం వినే ఉంటాము. త్రికరణ శుద్ధి అంటే మాట, మన ఆలోచన, మాట, అలాగే పని, మనం చేసే పని 3 ఒకటి అవ్వాలని ఆధ్యాత్మికంగా మనం అందరం చాలాసార్లు విని ఉంటామండి. అది మాస్టర్ విషయంలో చాలా కరెక్ట్ అని అనిపిస్తున్నాడు నేను గమనించినంతట్లో. ఎందుకంటే ఆయన మనసులో ఏదైతే పెట్టుకుంటారో అదే మాట్లాడతారు, అదే చేస్తారు కూడా. చాలామంది మాట్లాడే వాళ్ళు ఏంటంటే కొంచెం ఎడతోడు గురించి అయినా మాటలకు మేకప్లు వేస్తూ ఉంటాం, కానీ అలాంటి మేకప్లు ఏమి ఆయన వేయరండి. వెరీ ప్రాక్టికల్ అనమాట, చాలా యథార్థవాది ఆయన చెప్పాలంటే. ఆయన చెప్పారంటే ఆ విషయం చాలా కరెక్ట్ అనమాట. చాలా సరళత, కపటం లేని మనిషి, సరళత్వం ఉన్న మనిషి అనమాట. ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి అయితే ఇందులో చాలామంది చెప్పారు. బెంగళూరులో ఆయన చక్కటి ఇంగ్లీష్ ట్రైనింగ్ తీసుకున్నారు. మన సమితిలో పిల్లలకి వేసవికాలంలో చక్కగా మంచి స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ ఇచ్చేవారండి. మరి ఆయనతో కలిసి పనిచేయగలగడం, ఆ అవకాశం రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను అలాంటి సత్పురుషులతోటి. అలాగే ఆయన రిటైర్మెంట్ జీవితం పూర్తయిన తర్వాత కూడా మన సమితికి ఎంతో ఎసెట్. ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టుగా ఆయన ఇంగ్లీష్ చక్కగా పిల్లలందరికీ చెప్తారని, ఆ అవకాశం పూర్తిగా ఈసారి పూర్తిగా ఉపయోగించుకుంటారని, ఆ అవకాశం భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి ఆ దంపతులను ఆశీర్వదించాలని, ఆ కుటుంబాన్ని చక్కగా బ్లెస్ చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.